హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పిల్లలు మమ్మీ దగ్గరలో ఉన్నాం కదా బీచ్కి వెళ్దామని అన్నారు. సో అందుకనేసి బీచ్కి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి బీచ్కి 4 to 5 kilometers ఉంటుంది. సో దగ్గరే కాబట్టి అది సాటర్డే ఇంకా బయలుదేరాము మేము. మా పిల్లలు ఇంకా వాళ్ళ బ్యాట్లు వాళ్ళన్నీ ఆట వస్తువులు తెచ్చుకున్నారు అక్కడ ఆడుకోవడానికి. సో ఈ మార్గాన వెళ్ళాలి రామాపురం బీచ్కి. మధ్యలో విలేజెస్ వస్తాయి. దాని తర్వాత రామాపురం అనే ఒక విలేజ్ వస్తుంది. అది దాటంగానే ఇంకా బీచ్ ఉంటుందన్నమాట. సో మేమైతే 1:30కి బయలుదేరాము. అక్కడే ఒక రెస్టారెంట్ ఉంది, సీ బ్రిడ్జ్ వేవ్స్ అని ఒక రిసార్ట్ ఉంది. అందులోనే రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. ఇక్కడి నుంచి మాకు ఒక 15 minutes పడుతుంది అంతే, 10 to 15 minutes. సో ఇక్కడ హైవే ఉంది కదా, ఈ హైవే దాటుకొని స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇలా వెళ్ళంగానే విలేజెస్ వస్తాయి మధ్యలో. చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో ప్లేసెస్ అన్నీ. సో విలేజెస్ అంటే చాలామందికి ఇష్టం కదా, నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. సో అక్కడ ఉండే ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు మనకి ఎక్కడా కనిపించదు. ఎప్పుడు ట్రాఫిక్తో ఇట్లా ఉంటుంది కదా సిటీస్ మనం ఎక్కడ చూస్తున్నాం. అలాంటిది ఒక్కసారి ఇట్లాంటి చల్లదనమైన ప్లేసెస్కి వస్తే చాలా బాగుంటుంది. చూడండి పక్కన చెట్లు ఎంత బాగున్నాయో. అక్కడ రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో కావాలంటే సండేస్ అయితే జనాలు ఉంటారు కాబట్టి సండే ఒకసారి వచ్చేసి ఉండొచ్చు. బీచ్లో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు. సో ఇక్కడ ఉంది చూడండి, పక్కనంతా బాగుంది మొత్తం పొలాలు వీటితో. సో ఇక్కడ బీచ్ అనేది క్లీన్గానే బాగుంటుంది చీరాల్లో, రామాపురం బీచ్ అనేది. సో ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు అలా రావచ్చు ఫ్యామిలీతో పాటు. ఇక్కడ అలానే స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇంకా దగ్గరలోకి వచ్చాము మేము. మా పిల్లలు అయితే ఉత్సాహంగా అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది మమ్మీ అనేసి. సో మేము 1:30కి బయలుదేరితే అక్కడ రెస్టారెంట్లో తినేసి తర్వాత వెళ్ళి చాలాసేపు అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలాసేపు ఆడుకున్నారు పిల్లలైతే. ఈవినింగ్ 6 వరకు ఉన్నాము, కానీ వర్షం బాగా పడింది మేము వచ్చేటప్పుడు. బాగా వాతావరణం మారి బాగా వర్షం పడింది రిటర్న్లో వచ్చేటప్పుడు. సో ఇక్కడ అన్ని డాబాలు అవన్నీ ఉన్నాయి చూడండి. సో దగ్గరలో ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఉండడానికి ఉన్నాయి, తినడానికి. చూడండి పక్కన చూశారు కదా బోర్డు రామాపురం అని, ఇదే అండి రామాపురం. ఇది దాటాక ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట బీచ్ పక్కన. చూడండి అందరూ కార్లు పక్కనకి ఆపుకున్నారు. ఇక్కడ చూడండి అక్కడ సిగ్నల్ ఉంది రైట్ వెళ్ళాలని, రైట్ సైడ్ అండ్ సిగ్నల్ వేశారు. సో మేము ఇక్కడ దగ్గరలో ఉంటున్నాం కదా, ఎప్పుడు వెళ్ళలేదనేసి బయలుదేరాము. దూరం నుంచి రావడం కష్టం, కానీ దగ్గరలో ఉన్నప్పుడైనా వెళ్ళాలి కదా. ఎప్పుడైనా సండేస్ వచ్చినప్పుడు ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే
ట్రిప్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాం మనము. ఇంకొంతమంది ఫ్రెండ్స్ అట్లా కలిసి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదో వచ్చింది హౌసెస్. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అంటే ఇంచుమించు 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి. 3 to 4 to 5 ఉంటుంది మేము ఉండే ప్లేస్ నుంచి. సో ఈ ఏరియా అంతా చూడండి, మంచి పల్లెటూరు అండి ఇది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి. సో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకు తెలిసి 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి. త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం మేము ఈ బీచ్కి. బీచ్ పక్కన చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అలానే స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ. మెయిన్గా ఫిషెస్ అవన్నీ అమ్ముతారు పక్కన, వేయించిన ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా వచ్చేసామండి మనం అనుకునే రామాపురం బీచ్కి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే. చుట్టుపక్కలంతా జనము. అదిగోండి బీచ్ మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ వెళ్ళాలన్నా ఇక్కడ వెళ్ళొచ్చు, లేదా ఇంకా ముందుకు వస్తే అటు సైడ్ చూడండి ఎంత బాగుందో బీచ్ అయితే. మన దగ్గరలో ఉన్న బీచెస్ అయితే ఇవే. చీరాల, బాపట్ల ఈ బీచెసే కదా మెయిన్గా. చూడండి అలలు ఎలా వస్తున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అంతా. అదిగోండి చూడండి, మెయిన్గా వచ్చేసాము ఇంకా బీచ్కి. చూడండి. సో ఇది సాటర్డే కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, బాగానే ఉన్నారు. అదే సండే అయితే కొంచెం ఇంకా ఉంటారు, బాగానే జనాలు ఎక్కువ ఉంటారు అప్పుడు సండే. మా పిల్లలు ఇంకా బీచ్ అని అనుకుంటా వచ్చేసారు. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, సీ బ్రీజ్ రిసార్ట్ రెస్టారెంట్. సో అందులో మధ్యాహ్నం ఫుడ్ తినేసి మేము బయలుదేరాం. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. మధ్యలో మొత్తం ఫ్రంట్ వ్యూ అంతా బాగుంది కదా. అన్ని కొబ్బరి చెట్లతో, ఆహా ఈ చెట్లు ఎంత బాగుంది చూడండి. ప్లేస్ కూడా చాలా క్లీన్గా ఉందండి ఇక్కడ. మొత్తం ఎంతో నీట్గా బాగుంది అసలు. చూడండి, మీరు చూస్తుంటే మీకు అనిపించింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఇలా మీరు చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలానే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా మేము వెళ్ళాము చూడండి. వెళ్తున్నాము. సో ఇక్కడికి వచ్చాము అనమాట రెస్టారెంట్కి. చెప్పాను కదా సీ బ్రీజ్ రిసార్ట్స్, అక్కడ రెస్టారెంట్ అనమాట. వెయిట్ చేస్తున్నాం ఫుడ్. పక్కన చూడండి అవన్నీ బాగున్నాయి, మొత్తం యాంబియన్స్ అంతా బాగుంది ఇక్కడ. సో పక్కనున్న సీన్ చూసుకుంటూ తినొచ్చు. సో ఈ రిసార్ట్లో స్టే కూడా ఉంటుంది, ఒకసారి కనుక్కోవచ్చు అనమాట. బయట వాళ్ళకు కూడా రెస్టారెంట్ ఉంటుంది ఇది, బయట వచ్చిన వాళ్ళకి తినడానికి మధ్యాహ్నం పూట. ఇంకా మా పిల్లలకి ఆకలేసి తిందామని అంటున్నారు. చూడండి వ్యూ ఎంత బాగుందో. రెస్టారెంట్ నుంచి డైరెక్ట్ ఫ్రంట్ వ్యూ లాగా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి.
చాలా నచ్చింది మాకైతే ఇక్కడ. సో మొత్తం ఓపెన్గా ఉంది రెస్టారెంట్, సీ బ్రీజ్ వాళ్ళది. ఇక్కడ వేరే దగ్గర ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ ఈ రిసార్ట్కి ఒక 2 days 3 days ఒక 2 days ఉండడానికి. చూడండి ఫుడ్ వచ్చేసింది, చికెన్ ఫ్రైడ్ రైస్, అలానే చికెన్ బిర్యానీ వచ్చింది, ఆర్డర్ చేసాం మేము. ఆనియన్స్ అవన్నీ పెడుతున్నారు పక్కన. బాగుంది, టేస్ట్ అయితే బాగా నచ్చింది మాకు. మరి ఎక్కువ స్పైసీగా లేకుండా బాగానే పెట్టారు. చూడండి ఆ రిసార్ట్ ఎంత బాగుందో, పక్కన స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి, ప్లే ఏరియా ఇదంతా ఉందన్నమాట. అటు పక్కన, ఇటు పక్కనేమో రెస్టారెంట్. చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా సర్వ్ చేస్తున్నారు. పక్కనే వ్యూ, ఆ ఓషన్ చాలా బాగుంది అసలు. ఇంక ఇక్కడ తినేసి తర్వాత మేము వెళ్ళాము సీ దగ్గరికి వెళ్ళాము, ఇంకా బీచ్ దగ్గరికి. చూడండి వ్యూ చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో మా అబ్బాయి కూడా ఇక్కడ నుంచి చూస్తున్నాడు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు బీచ్ దగ్గర, అలానే రెస్టారెంట్లో. దీని తర్వాత తినేసి ఇంకా బయలుదేరామన్నమాట బీచ్ దగ్గరికి. ఈ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇంక వీళ్ళిద్దరు వెళ్ళిపోదాము, బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం అంటున్నారు మా పిల్లలు అయితే. సో వర్షం తగ్గింది కాబట్టి, ఇప్పుడు వర్షం పడిందండి, వర్షం తగ్గింది కాబట్టి ఇంక అక్కడి నుంచి వచ్చాము. ఇంకా బీచ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాము. అదంతా బ్యాక్ సైడ్ అనమాట, బీచ్ దగ్గరలోనే ఉన్నాము. చూడండి ఎంత బాగుందో బీచ్, మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి బీచ్ అంతా. సో ఎవరైనా ఎక్కాలంటే అట్లాంటి జీప్స్ లాంటివి ఉన్నాయి, అవి కూడా ఎక్కొచ్చు. 6:30 ఆ టైంలో విజిల్ వేస్తారు, ఆ టైంలో వెళ్ళిపోవాలి, చీకటి పడింది కానీ. పైన క్లైమేట్ కూడా బాగుంది, ఇంకొంచెం చల్లబడితే ఇంకా బాగుంది ఇక్కడ ఏరియా మొత్తం. చూడండి మొత్తం చూపిస్తున్నాను. జనాలు ఉన్నారు కదా కొంతమంది. సండే చెప్పాను కదా, సండే అయితే బాగుంటారు, సెలవులు హాలిడేస్ వస్తాయి కాబట్టి సండే వచ్చినప్పుడు ఎక్కువ మంది వస్తారు. సో అటు సైడ్ అనమాట మెయిన్ పాయింట్. సో మేము పక్కకు వచ్చాము ఈ బీచ్, ఇక్కడ రిసార్ట్ దగ్గర. ఇక్కడైతే కొంచెం క్లీన్గా బాగుంది, మొత్తం బాగా నచ్చింది మాకైతే. ఈ రోజంతా సరిపోయిందండి, మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు. సో వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో చూస్తున్నారుగా